మాతృదేవోభవ. శృతిశీర్షముల సంచరించెడి పదస్రోతస్సు. జగన్మాత, ఎటువంటిది నీ తేజస్సు! శృతిశీర్షముల సంచరించెడి పదస్రోతస్సు. షట్చక్ర విశ్రుత పీఠములనక్రమించిన సుధా జ్యోతిస్వరూపం. షట్చక్ర విశ్రుత పీఠములనక్రమించిన సుధా జ్యోతిస్వరూపము. దుష్కృత దావానల వర్షధార, దుష్కృత దావానల వర్షధార. మతి చిద్గీతాస్వరూపము, మతి చిద్గీతాస్వరూపము. సంతత భక్తార్జిత విగ్రహము, సంతత భక్తార్చిత విగ్రహము. లలితాతత్వము నర్చించదన్, లలితాతత్వము నర్చించదన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 789వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. అమ్మవారి తేజస్సు శృతిశీర్షముల సంచరించడి పదస్రోతస్సు. ఆవిడ పాదముల నుంచి ప్రవహించేటువంటి తేజస్సు ఒక ప్రవాహం అనుకుంటే అది వేదాల శిరస్సుల మీద ప్రవహిస్తుంది. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక. ఆ భావమే ఇది. షట్చక్ర విశ్రుత పీఠం వలన ఆక్రమించిన సుధా జ్యోతిస్వరూపం. మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూర చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞాచక్రం. ఇవి షట్చక్రాలు. సరిగ్గా జీవుడు సాధన చేసి ఈ షట్చక్రాలని అధిగమిస్తే ఆ పైన సుధాసారాభివర్షిణి తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థిత అని అక్కడి నుంచి ఆవిడ అమృతధార, జ్ఞానామృతధార కురిపిస్తుంది ఈ ప్రదేశం నుంచి. అందుకే దీన్ని బ్రహ్మరంధ్రం అంటారు. మనం ఏదో మామూలుగా మాడు అంటాం. మనం మాడు పగలగొడతా అంటారు. నిజంగా మాడు పగలగొట్టడం అంత గొప్ప విషయం ఇంకోటి లేదు. చనిపోయేటప్పుడు కనుక మాడే పగిలి అందులోంచే కనుక జీవుడు పెడితే వాడు మోక్షం పొందినట్టే. ఆయనే రామకృష్ణ పరమహంస, ఆయనే వివేకానందుడు, ఆయనే రమణ మహర్షి. మనకు మాడు పగలకపోవడం వల్ల ఇలా ఉన్న. నిజానికి తెలుగు భాషలో ఓ గొప్పతనం అండి. నాకు ఈ మధ్య కాస్త పరిశీలన దృష్టితో చూస్తే తెలుస్తుంది. మనం ఏదో మోసానికి దూషణకి వాడేటువంటి పదాల్లో గొప్ప తత్వజ్ఞానం ఉందండి. వాడు ఆముదం రాశారంటారు అంతే. ఆముదం రాయడం అనే విషయం అర్థమైతే బ్రహ్మజ్ఞానం అర్థమవుతుంది. ఎందుకంటే ఈ మాడు దగ్గర పిల్లవాడికి ఇక్కడ రంధ్రం ఉంటుంది, అందుకే మెత్తగా ఉంటుంది. అక్కడ కొడితే పోతాడు. ఎందుకంటే పూర్వజన్మ స్మృతులు అందులోంచి వస్తూ ఉంటాయి, ఇంకా ఉన్నాయి ఆయనకి. అందుకే అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు, ఏవో గుర్తొస్తూ ఉంటాయి. అప్పుడు వాడేవో ఒక మనసులో అనుకుంటాడు, నేను పెద్ద అయ్యాక ఇంకా నారాయణ నామస్మరణ తప్ప ఏం చేయొద్దు, భగవద్భక్తి అనుకుంటాడు. తర్వాత క్రమంగా తల్లి ఏం చేస్తుందంటే, ఈ మాడు ఇలా ఉంటే మరి ఎవరైనా కొట్టినా ఏదైనా తగిలినా ప్రమాదం కాబట్టి దాని మీద ఆముదం బాగా వస్తుంది. రాయడంతో అది గట్టి పడుతుంది. పెంకు ముదిరింది అంటారు, అదే టెంకి ముదిరింది అంటారు. ఇంకా మాట ఏంటంటారు, టెంకి ముదిరింది. అదే తల్లి ఒక రకంగా మోసం చేసింది. వీడికి బ్రహ్మజ్ఞానం అందకుండా, జన్మాంతర జ్ఞానం అందకుండా తల్లి చేస్తుంది ఆ పని. అలానే తల్లిని మోసగత్తి అంటావా? మరి ఆవిడ బాగుంది, ఆవిడ తాపత్రయం ఆవిడది. ఆ రంధ్రం కనుక పూడకపోతే జన్మాంతర జ్ఞానం వస్తే, పూడకపోతే ప్రమాదం ఏమిటంటే జన్మాంతర జ్ఞానం విషయం ఆవిడకి తెలియదు మామూలు తల్లికి. ఆ పూడకపోతే ప్రమాదం ఏంటంటే ఎవరు గట్టిగా ఏ సుత్తెట్టు కొట్టినా, ఏదో మేకెట్టు కొట్టినా, స్కేరెట్టు కొట్టినా, చివరికి చేత్తో గట్టిగా కొట్టినా పోతాడు, ప్రాణానికి ప్రమాదం. అందుకని ఆముదం రాసి ఆ టెంకి ముదిరేలా చేయక తప్పదు. కానీ అదే ఆముదం రాయడం వల్ల, అదే టెంకి ముదరడం వల్ల అందవలసిన జన్మాంతర జ్ఞానం అందకుండా పోతుంది. అందువల్ల ఈ జన్మే ఈ శరీరమే అనుకుని మాయలో పడిపోతున్నాడు. ఇది ఒక రకంగా మోసగించినట్టే కదా జీవుడు. అందుకే ఆముదం రాయడం అంటే మోసం చేయడం అనే మాట వచ్చింది. వాడు కంపెనీ పెట్టి ఆముదం రాశాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఒళ్ళు మండి ఓసారి అన్నాడు, ఒక ఆయన ఏకంగా 50-60 గ్రంథాలు రాశాట. ఆయన గురించి ఎవరో ఆయన దగ్గర ప్రస్తావించి, ఫలానా ఆయన 60 గ్రంథాలు రాశారంటే, రాయకే రాస్తాడు, రాయించుకున్న వాళ్ళకి ఆముదం కూడా రాశాడు అన్నాడు ఆయన. అలాగే ఉంటుంది. ఆముదం రాయడం అంటే మోసం చేయడం అర్థం. మరి అది మోసం ఉండడానికి లేదు, తల్లి చేస్తుంది, ప్రేమతోనే చేస్తుంది. అలాగే మాడు పగలగొట్టేటప్పుడు నిజంగా మాడు పగిలితే ప్రాణం అందులోంచి పోతే అంతకంటే గొప్ప విషయం లేదు. మామూలుగా అయితే మరి ప్రమాదమే. అంత తేడా ఉంది. మామూలు భాషలో కూడా తత్వం లోపలికి వెడితే అంత విశేషార్థాలు తెలిస్తే తెలుగు భాష అంత గొప్పది. నేను దానికోసం తాపత్రయపడేది అందుకని.
శృతిశీర్షమ్ముల సంచరించడి పదస్రోతస్సు షట్చక్ర విశ్రుత పీఠమ్ములను ఆక్రమించిన సుధా జ్యోతిస్వరూపము. దుష్కృత దావానల వర్షధార. నిజంగా బ్రహ్మజ్ఞానాన్ని కనుక పొందగలిగితే ఇదంతా అనంతుల లీలలో భాగంగా నడుస్తోంది, నడిచింది, నడవబోతోంది తప్పితే నేను చేసింది ఇందులో ఏమీ లేదు, నాహంకర్త హరికర్త అని గ్రహించగలిగితే అయిపోయినట్టే. భూతం భావిచ దుష్కృతం ప్రదకత సంవిన్మయే పావకే ప్రారబ్ధాయ సమర్పితం స్వవపు ఇత్యేష మనీషా మమ. మనీషా పంచకంలో 3వ శ్లోకమే. దాన్ని ఆచరణలో పెట్టేసినట్టే మనం. అయిపోయింది. ఆ జ్ఞానం పొందితే చాలు. అందుకే దుష్కృత దావానల వర్షధార. దాన్ని లలితా సహస్రంలో చెబుతారు కదా, భవదావ సుధావృష్టి ద్వాపారణ్య దవానల దౌర్భాగ్యతూల వాతూల జరాధ్వాంతర విప్రభ భాగ్యాబ్ధి చంద్రిక భక్త చిత్తకేకి ఘనాఘన రోగపర్వత దంభోళి మృత్యుదారు కుఠారిక. అవన్నీ అవి. దుష్కృత దావానల వర్షధార. పాపములనేటువంటి దావాగ్నికి అది వర్షధార. వర్షం కురిస్తే దావాగ్ని ఆగిపోతుంది, చల్లారిపోతుంది. మతి చిద్గీత స్వరూపము. మనస్సులో మతికి పైభాగమైన చిత్ స్వరూపం ఉందే, అది ఒక గేయస్వరూపంగా మనకు కనపడేలా చేస్తుంది. అమ్మవారి యందు ఉండే అచంచల విశ్వాసం, ఆరాధనాభావం, భక్తిభావం. సంతత భక్తార్పిత మానసం. ఆవిడ మనస్సు ఎప్పుడు భక్తులకు అర్పించి ఉంటుంది. భక్తప్రియ భక్తిగమ్య భక్తివశ్య భయాపక. భక్తుడికి భయం లేకుండా ఆవిడే చేస్తుంది. భక్తి అంటే అంత ఇష్టం. భక్తి అంటే ఏమిటి? ఉడికే ఏదో పూజలు చేయడం కాదు. అక్కడ గుళ్ళో కడుతూ రోజు ప్రదక్షిణం చేస్తే అది భక్తి కాదు. అది భక్తిని భక్తి యోగంలోనే చెప్పలేదు. మనస్సులో నిరంతరం స్మరించడం, భగవంతుణ్ణి మర్చిపోకుండా ఉండడం, ఇతర విషయాలు ఆలోచనలు తగ్గించేయడం, అది భక్తి. శుభాశుభాన్ని సమానంగా తీసుకోవడం, నిందని స్తుతిని సమానంగా తీసుకోవడం, అది భక్తి. ఆ భక్తులంటే ఆవిడకి చాలా ఇష్టం. ఇంతకంటే యోగం ఎవరు ఉంటుంది? అక్కడే ఉంటుంది ఆవిడ. ఎందుకని ఆవిడకి ఈ ఆకులు ఇష్టం, ఈ పువ్వులు ఇష్టం, ఈ శుక్రవారం ఇష్టం, ఇంకో ఇష్టం, ఇలాంటివి కాదు భక్తి అంటే. ఇవన్నీ ఊరికే భౌతిక మనం పెట్టుకున్నవి సంతృప్తి కోసం. అసలైన ఇష్టాలు అవి. ఆ స్వభావం మనస్సు. అందుకే ఆవిడ మనస్సు వెంటనే ఆవిడ అతనికి అర్పిస్తుంది. స్త్రీ అయినా పురుషుడైనా ఏ జీవైనా నిరంతరం స్మరించాలి. సదాత్వత్పాదాబ్జస్మరణ పరమానంద లహరీ విహారాసక్తం చేత్ కింతేన వపుషా అన్నాడు శంకరాచార్య శివానంద లహరులు. ఎప్పుడూ మనస్సును నీకు అర్పించితే అది వాడు మనిషి అయితే, పశువు అయితే, దేవుడైతే, ఎవడైతే ఏమైపో అనేనండి. ఏ రూపమైనా ఒకటే. ఎందుకు? ఆ శరీరంతో పని ఏమిటి? మనస్సు ముఖ్యం. ఆ మనస్సులో నిరంతరం స్మరించడం అనేదానికి మనం ప్రాధాన్యం ఇవ్వాలి. ఇతర ఆలోచనలు తగ్గించేయాలి, వీలైతే తీసేయాలి. ముందు తగ్గించేస్తే తర్వాత పోతాయి. బలహీనపడ్డాక పోవడం ఖాయమే. జ్వరం తగ్గడం మొదలయ్యాక తగ్గదు, పూర్తిగా తగ్గుతుంది. మళ్ళీ 98.4కు వచ్చేస్తుంది. అలాగే ఈ భవజ్వరాన్ని కూడా తగ్గించుకోవాలి. అప్పుడు భగవద్జ్ఞానం అలవడుతుంది. అదే దుష్కృత దావానల వర్షధార మతి చిద్గీతా స్వరూపము సంతత భక్తార్పిత మానసము లలితాతత్వము నర్చించింది. అటువంటి లలితాతత్వానికి మనం 4 భాగాలుగా వరుసగా నమస్కారం చేసుకుందాం. మన కథలో ప్రవేశిద్దాం. గుడిల్ గంటలు ధ్వనింపజేసెను చికాగో వేదికన్ ప్రేక్షకులు గడియల్ గంటలు రోజులు క్షణములట్లు ఆత్మీయతా వృష్టిలో దడియన్ స్వామి వచో విలాసములు తత్వంబుల్ కథల్ గేయముల్ హడలెత్తించెను పశ్చిమావనియు ఆర్యావర్తమౌనోయనన్. గడియలు అంటే 24 నిమిషాలు. ఎన్ని గడియలు గడిచేయో తెలియదు. కొన్ని గంటలు, 2.5 గడియలు గడిపితే ఓ గంట. ఎన్ని గడియలు, ఎన్ని గంటలు, చివరికి ఎన్ని రోజులు. గడియలు గంటలు రోజులు క్షణములట్లు. ఆయన మాటలు వింటూ ఉంటే ఆ ప్రవాహంలో కొట్టుకుపోయే జనానికి గడియలు కాదు, గంటలు కాదు, రోజులు తెలియలేదండి. 5 నిమిషాల అవకాశం ఇచ్చినవాడు తర్వాత 5 రోజుల పాటు ఆయన ఉపన్యాసమే పెట్టించుకున్నాడండి. ఆయన అడగలేదండి, అందరూ పెట్టారు అలాగా. అక్కడి నుంచి ఆ జమీందారుని దగ్గరికి వెళ్ళి అందరూ ఆవిడకి దండం పెట్టడం మొదలెట్టారు. ఇటువంటి మహానుభావుడు నీకెక్కడ దొరికాడు? అప్పుడు ఆవిడలో ఈయన సౌందర్యాన్ని చూసి ఏర్పడిన రకరకాల భావాలన్నీ పోయే హాయిగా. అదే మహాయోగి సాంగత్యం అంటే. వెంటనే కల్మష భావాలు పోతాయండి. ఆ జ్ఞానం ప్రభావం అటువంటిది. అందుకే మన మనస్సులో ఎప్పుడైనానండి ఏదైనా రకరకాల ఆకర్షణలు, ప్రభావాలు, ధనం మీద, పదవుల మీద, పెదవుల మీద ఇంకా రకరకాలుగా బయలుదేరిందనుకోండి భావాలు, వెంటనే పూజా మందిరంలోకి వెళ్ళిపోవాలి. అది పెద్ద కవచం. నేనైతే అంతే చేస్తాను. మా అమ్మవారి ఫోటో దగ్గరికి వెళ్ళిపోతాను. అది ఆవిడ ఫోటో గోడ మీద ఉంటుంది మా పడగదిలోనే. అదే నాకు పూజా మందిరం. ఇంకా అక్కడికి వెళ్ళిపోతాను. అమ్మ 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 అని ఆ కాళ్ళ మీద చేయి పెట్టేసి అమ్మ 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 ఇలా అనిపిస్తుంది. అంటే ఎందుకురా అబ్బాయి నేను చూసుకుంటానుగా అంటే నాకు అభయం వచ్చేసింది. వెంటనే సేఫ్టీ జోన్ అంటాను చూడడం, మనం ఇంగ్లీష్ అలా వెళ్ళిపోవాలండి. పూజా మందిరంలోకి వెళ్ళిపోవాలి. ఇంట్లో పూజా మందిరం ప్రాధాన్యమే అది.
మనం అది ఏ దిక్కులో ఉంది, ఏ దేవుళ్ళని పెట్టాము, అక్కడ మంచం పెట్టామా కంచం పెట్టామా, ఈ గొడవలో పడిపోతాం ఎంతసేపు. అసలు దాని ప్రయోజనం మర్చిపోయాం. పారిపోవాలి అక్కడికి. కల్మషభావం మనస్సులో ప్రవేశిస్తోంది, గొడవలు చర్చలు అనవసరంగా జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడ కూర్చోవాలి అంతే, కళ్ళు మూసుకుని. కళ్ళు తెరుచుకుని కూర్చుంటే మరీ మంచిది. దేవతా విగ్రహాలు కనపడుతూ ఉంటాయి, మనస్సు నిశ్చలం కాకే అవుతుంది. అంత దివ్యసుందర విగ్రహం చూశాక. లోకంలో బోడు సౌందర్యాలకే మన మనస్సు పడిపోతుంటే దివ్యసుందరమైనటువంటి అమ్మవారిని చూశాక ఎందుకు పడదండి? అక్కడే లగ్నమైతే అంతకంటే కావలసింది ఏమిటి? అదే గురువరంగిరి పద్మేన మనశ్చేన్న లగ్నం తతక్యం 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 తతక్యం. అమ్మవారి పాదాలు ఏంది మనస్సు లగ్నం కాకపోతే నువ్వు ఏం చేసినా ఒకటే తీసి పారేయన్నాడు. ఎన్ని చదివినా ఒకటే, ఎన్ని పొందినా ఒకటే. ఆ లగ్నం అయింది కాబట్టి ఆ గురువరంగిరి పద్మే మనశ్చేత్ నలగ్నం కాదు, ఇక్కడ మనశ్చేత్ సమలగ్నం. వివేకానందుడికి క్షణం విరామం కూడా ఆయన తీసుకుందుకు అంగీకరించలేదు జనం, అలా మాట్లాడించారు. గుడి గంటలు ధ్వనింపజేసెను చికాగో వేదికన్, ప్రేక్షకులు గడియల్ గంటలు రోజులు క్షణములట్లు ఆత్మీయత వృష్టిలో దడియన్. ఆత్మీయత వర్షంలో తడిసిపోయారు. స్వామి వచో విలాసములు తత్వంబుల్ కథల్ గేయముల్ హడలెత్తించెను పశ్చిమావనిజు ఆర్యావర్తమౌనోజనన్. ఆత్మీయత వర్షంలో తడిసిపోయారండి. అసలు తాము ఈ ప్రపంచంలో ఉన్నామని, అందులో అమెరికా అనే దేశంలో ఉన్నామని, ఏదో ఒక పెద్ద మందిరంలో ఉన్నామని, అసలు ఒక శరీరం ధరించి ఉన్నామనే విషయం మర్చిపోయారండి. ఈ శరీరాలు తీసే, ఈ శరీరాలు తీసే, ఈ శరీరాలు తీసే ఆ స్థితిలో గడిపోయారండి వాళ్ళు. అది ఆత్మీయత వృష్టి. ఆత్మీయత అంటే గమనించండి, ఏదో మామూలుగా మాకు బాగా ఆత్మీయులండి, ఇది శారీరక సంబంధం, మహా అయితే మానసిక సంబంధం. ఆత్మీయత అది కాదు నిజానికి, ఆత్మ సంబంధం. అక్కడ మనం చూసే ఓ కోటీశ్వరుడికి కుక్కకి తేడా కనపడదు, అది ఆత్మీయత. నిజమైన ఆత్మీయత అది. ఊరికి పుస్తకాల మీద ఏదో ఆత్మీయుడైన మిత్రుడికి, ఆత్మ శరీరమే, ఆయన శరీరం మన శరీరం, దాంతో కొంతకాలం కలిసి పనిచేయడం, కలిసి చదువుకోవడం, ఏదో చిన్న చిన్న కారణాలు ఉంటాయి. అది పెద్ద ఆత్మీయత కాదు, అది ఎప్పుడు పోతుందో తెలియదు. దానికి ఏర్పడడానికి కొన్ని కారణాలు ఉన్నట్టే పోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి, అంతకంటే ఏముండదు. అక్కడ ఏర్పడడానికి కొన్ని కారణాలు ఉన్నాయి కదా, పుట్టగానే ఏం ఏర్పడలేదు కదా. అలాగే పోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అంచేత కొన్ని కారణాల వల్ల ఏర్పడేది, కొన్ని కారణాల వల్ల పోయేది ఆత్మ కాదు, అది శరీరం. అందుకని ఆత్మీయత అంటే నిజమైన ఆత్మభావన. వాళ్ళు అందులో దడిచారు కాబట్టి ఎన్ని గంటలైనా వదల్లా. మళ్ళీ మళ్ళీ ఈ వేదిక ఎవరికో మాట ఇచ్చామండి, వారు వస్తారు అంటే ఇంకో చోట పెట్టుకుంటామండి అని. స్వామి ఓ ఏడాది ఉన్నారో మరి 2 ఏళ్ళు ఉన్నారో ఆ సందర్భంలో ఒక్కరోజు కూడా ఖాళీ లేదండి. గడియలు గంటలు రోజులను క్షణములట్టు ఆత్మీయత వృష్టిలో తడియన్. కారణం ఏమిటి? స్వామి వచో విలాసములు తత్వంబుల్ కథల్ గేయముల్ ఎన్ని పాడాడు. ఇంగ్లీష్లో కూడా సంస్కృత శ్లోకాలు అపారం అపూర్వం. భగవద్గీత నుంచి, వేదముల నుంచి, పతంజలి యోగ సూత్రాల నుంచి ఉదాహరణలు. అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగ. ఊరికే ఏదో శమం దమం అని చెప్పడం కాదు. అహింస అంటే అందులో మళ్ళీ ఏవో 5 రకాలు. శౌచ సంతోష తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని నియమాక. యమం అంటే అది 5 భాగాలు. అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగ అని ఉదాహరణ చెప్పేవాడు వెంటనే. అహింసా సత్యం అస్థేయం బ్రహ్మచర్యో అపరిగ్రహ. యమో 5 విధాలయ. అహింస సత్యం అస్థేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం అని వెంటనే అహింస అంటే ఏమిటి, పతంజలి యోగ సూత్రాల్లో ఏం చెప్పాడో అదే చెప్పాడు. దాన్నే సులభం చేశాడు ఉదాహరణ ద్వారా. అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగ. సత్య ప్రతిష్టాయాం క్రియాఫలాశ్రయత్వం. అస్థేయ ప్రతిష్టాయాం సర్వరత్నోపస్థానం. బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్యలాభక. అపరిగ్రహస్థైర్యే జన్మాంతర కథా సంబోధక. ఇవి 5 కలిపండి యమం. మరి నియమాలు మళ్ళీ 5 అయ్యా. శౌచ సంతోష తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన నియమాక. శౌచాత్ స్వాంగ జుగుప్సాపరే రసంసర్గ. సంతోషాద్ అనుత్తమ సుఖలాభక. తపసా కాయేంద్రియ సిద్ధికి. ఇలా వాటికి యోగ సూత్రాల్లో చెప్పిన నిర్వచనాలు ఏమున్నాయో అవి చెప్పాడండి. స్వాధ్యాయాద్ ఇష్టదేవతా సంప్రాప్తి. సమాధి సిద్ధి ఈశ్వర ప్రణిధానాత్. వీటిని మళ్ళీ పాశ్చాత్యమైన ఉదాహరణలతో వివరించాడు. అందుకే ఆ వచో విలాసాన్ని ఎవరూ కాదనలేకపోయారు. అంతస్తత్వాన్ని చెప్పాడు. అంతేకాదు, వచో విలాసం అంటే ఆయన చమత్కారాలు కూడా చెప్పుకోవాలి. అక్కడి నుంచి వచ్చాక అమెరికాలో ఎవరో ఏవో చెప్పులు ఇచ్చారు, అవేవో తొడుక్కుని ఉన్నాడు. ఆయన బూట్లు కావచ్చు, శిష్యులు ఇచ్చారు, తొడుక్కున్నాడు.
ఇక్కడ స్వదేశీ వస్తువుల గురించి మాట్లాడుతున్నట్టు మన ఇండియాకి వచ్చాక మన వస్తువులు మనం వాడాలి, మనం ఇవన్నీ విదేశాలు వాడడం వల్ల వాళ్ళకు ఉపయోగం అవుతుంది అని 1900 ప్రాంతంలో అప్పటికి స్వాతంత్రోద్యమం కూడా ఓ మాదిరిగా జరుగుతుందిగా బ్రహ్మాండంగా. అందుకని అలా మాట్లాడితే అందరూ ఆకట్టుకున్న చప్పట్లు కొట్టారు బాను. కానీ ఆయన కూడా వచ్చినటువంటి శిష్యురాల్లో ఒక ఆవిడ దిగొచ్చాక అడిగింది, స్వామి మీరు విదేశీ వస్తువులు వాడద్దని చెప్తున్నారు, మీరు వేసుకున్న బూట్లు అమెరికావే కదా అంది. అంటే అవును వాడచ్చు విదేశీ వస్తువులు, కానీ ఎక్కడ పెట్టాలో చెప్పడానికి నేను వాటిని అలా వేసుకున్నాను అన్నట్టు. వాటిని కింద ఎట్టండి కాళ్ళకి, ఇండియావన్నీ పైన ఎట్టండి అని చెప్పేట్టు. ఇది చమత్కారం. నిజానికి ఎవరో ఇచ్చారు వేసుకున్న ఆయన దృష్టి దాని మీద లేదు, వినేవాళ్ళ దృష్టి కొంతమంది ఉండొచ్చు, కానీ చమత్కారంగా చెప్పాడు. అదే వచో విలాసం, ఆ చమత్కారం కూడా ఉండాలి. అలాగే ఇంకో ఇండియా ఇండియా రామాయణం భారతం భగవద్గీత అని పొగుడుతుంటే కొంతమంది అమెరికా వాళ్ళు అడిగారు, ఏమిటండి ఊరికే ఇండియా గొప్ప, కులాలు వేరు, మతాలు వేరు, ప్రాంతాలు వేరు, ఎన్ని రకాల భేదాలు ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటారు, ఎక్కడ ఐకమత్యం లేదు భారతదేశంలో. దేర్ ఇస్ నో యూనిఫార్మిటీ ఈవెన్ ఇన్ కలర్ అన్నట్టు. రంగులో కూడా ఒకలా ఉండరు, కొందరు తెల్లగా ఉంటారు, కొందరు ఎర్రగా ఉంటారు, కొందరు నల్లగా ఉంటారు, ఎక్కువ మంది చామన చాయట అందులో ఉంటారంటే ఆయన వెంటనే అన్నాడు, అవునండి మా భారతీయులు చాలా రంగుల్లో ఉంటారు, మీ అమెరికా వాళ్ళు అలా కాదండి, కోసిన కందగడ్డల్లా అందరూ ఒకే రంగులో ఉంటారు, కానీ తేడా ఏమిటంటే గుర్రాలు రకరకాల రంగుల్లో ఉంటాయి, గాడిదలన్నీ ఒకే రంగులో ఉంటాయి అన్నట్టు. దెబ్బకు మళ్ళీ నోరెత్తితే ఒట్టుకోడు. ఇది వచో విలాసం. ప్రతిదానికి ఎలా చెప్పాలో అలాగే ఎక్క తత్వంబుల్ భారతీయ తత్వం ఏమిటని అడిగారండి. ఒక్క మాటలో చెప్పని అన్నాడు. ఎందుకంటే అప్పుడు నదీ తీరంలో ఉపన్యాసం ఇస్తున్నాడు. నదీ తీరంలో అక్కడ కొండ ఉంది, ఓ నది ప్రవహిస్తుంది, అక్కడ ఎక్కడో వేదిక పెట్టారు, అక్కడ మాట్లాడమన్నారు. బాగుంది వాతావరణం అని ఆయన కాసేపు ఆ వాతావరణాన్ని కూడా వర్ణించారు. అదేదో క్వశ్చన్ ఆన్సర్ వ్యవహారం, ప్రశ్న జవాబులు, ప్రశ్న జవాబు ప్రజ, శ్రీశ్రీ పెట్టాడు ఆ పేరు ప్రజ. ఆయన మాట్లాడుతుంటే అక్కడ అడిగారు, ఏమండి ఊరికే ఇండియా ఇండియా అంటారు, అసలు ఈ ఇంత రమ్యమైన వాతావరణాలు ఇండియాలో ఉన్నాయా, మీరు ఇక్కడ కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు అన్నట్టు. ఒక నదీ తీరంలో కొండ పక్కనే, కొండ చర్య పక్కన నది ప్రవహిస్తుంటే అక్కడ ఏదో సభ ఏర్పాటైతే ఆయన మాట్లాడుతూ ఉంటే, ఇంత రమ్యమైన వాతావరణాలు ఇక్కడ ఉండబట్టి, ఇంత పరిశుభ్రంగా ఉండబట్టి మీరు ఇక్కడ మాట్లాడుతున్నారండి, ఇండియాలో ఇలాంటివి ఉన్నాయండి, ఇలా ఉంటే మాత్రం ఉంచుతారా అండి, దాన్ని ఏదో పాడు చేస్తారండి, ఇండియా ఏమిటి గొప్పదనం అంటే ఆయన వెంటనే అన్నట్ట, వాతావరణం సరే అలా అట్టిపెట్టు, సరే ఇంత వాతావరణం చూస్తే నీకు ఏమనిపిస్తుంది అన్నట్టు, ఒక 5 స్టార్ హోటల్ కడితే బ్రహ్మాండంగా ఉంటుంది అన్నట్టు ఇన్కమ్. వెంటనే ఆయన అన్నాడు, నీకు మాకు తేడా అది, నువ్వు 5 స్టార్ హోటల్ కడతావు, మేము ఆంజనేయ స్వామి గుడి కడతాం, తేడాది అన్నాడు. ఒక కొండ పక్కన నది ప్రవహిస్తే మేము ఆంజనేయ స్వామి గుడి కడతామయ్యా, నువ్వు 5 స్టార్ హోటల్ కడతావు, నువ్వు ఎంతసేపు ఇన్కమ్ డబ్బులు ఆదాయం చూసుకుంటావు, మేము ప్రజలు బాగుపడి ప్రశాంతంగా ఉండాలని చూసుకుంటాం, మా ఆలోచన నీ ఆలోచన తేడా, ఇదే భారతీయ తత్వం అన్నాడు. మామూలుగా కాదండి, అది మామూలు వచో విన్యాసంగా నిజంగా ఈవేళ ప్రమాణపూర్వకంగా చెబుతున్నానండి. అపారమైన విశ్వాసంతో అమ్మవారి పట్ల భగవద్ అనుగ్రహం లేకుండా ఇటువంటి వాక్కు మామూలు ప్రయత్నాల వల్ల రాదండి. ఆ ఉపాధికి ఆ యోగం పట్టింది అంటే జన్మాంతరమైన సుకృతం చాలా ఉంది. దాన్ని గ్రంథ పఠనం ద్వారా, గురుసేవ ద్వారా, చిత్తశుద్ధి ద్వారా ఆ మహామనిషి పెంపొందించుకున్నాడు. మనమేనా అదే గ్రహించాలి. అలా స్ఫురణ స్ఫురించినప్పుడు చెప్పడం మా పోటుగాడు ఎవరన్నా చెబుతారు, సమయానికి స్ఫురించొద్దు. మేము అందుకే మా ప్రవచనాల విధానం వేరు, మా అవధానం వేరు. అవధానంలో స్ఫురణ, అది సమయానికి స్ఫురించకపోతే ఏం చేయలేము. స్ఫురణానామో పుమాన్ రూప నీల నీరద సన్నిభ సా అర్జునస్య రథకోపరే స్థిత, వ్యాసభగవానుడు శల్యపర్వంలో చెప్పిన మాట భారతంలో. స్ఫురణ ఏదో సరదాకి చెప్పాడు ఆయన, స్ఫురణ అంటే భగవంతుడయ్యా, ఆయన మగవాడయ్యా, ఆయన నీలమేఘంలా ఉంటాడయ్యా, ఆ స్ఫురణ వెళ్ళి అర్జునుడు రథం మీద కూర్చుని నీకెందుకు స్ఫురిస్తుంది అన్నట్ట శల్యుడు కర్ణుడితోటి. భగవత్ శక్తి మనలోకి మనం నింపుకోకపోతే సరైన స్ఫురణ కలగదండి. జీవితంలో అనేక దశల్లో ఓడిపోతూ ఉంటామండి. అదే ఆ స్ఫురణ ఉందనుకోండి, ఎంత అడుక్కు తొక్కాలని మనల్ని ఎవరు ప్రయత్నం చేసినా సరే బంతిలా పైకి వస్తామండి. ఆ భగవద్భక్తి లేదనుకోండి, మట్టి ముద్దలా కింద పడిపోతామండి, ఇంక మళ్ళీ పైకి లేవలేము. భగవద్భక్తికి అంత శక్తి ఉంది. ఇట్టి పరిస్థితుల్లో మనస్సులోంచి భగవంతుడిని జారనీయకూడదు. లౌకికం ప్రపంచం మొత్తం జారిపోయినా మంచిది, భగవంతుడిని జారనీయకూడదు. అదే తత్వజ్ఞానం. స్వామి వచో విలాసములు, తత్వంబుల్, కథల్, గేయముల్, ఎన్నో కథలు చెప్పేవాడు. వాటి ద్వారా ఎంతో ఉదాహరణ తేలిగ్గా చేసి చెప్పేవాడు. జడభరతుడు కథ చెప్పాడు, రామాయణ కథ చెప్పాడు, భారత కథ చెప్పాడు, అందులో ఉండే అంతస్తత్వం చెప్పాడు. పాటలు పాడేవాడు. ఆయన ఇంగ్లీషులో ఏం పాడాడో నాకు తెలియదు కానీ, 3 మూళ్ళ బావిలోన 6 మూళ్ళ చేప బుట్టే, 3 మూళ్ళ బావిలోన 6 మూళ్ళ చేప బుట్టే, దీని గాలిలో మాయ
దీని గాలిలో మాయ తెలియదా ఏరా, తెలుసుకుంటే పరిపూర్ణుడా ఏరా. 3 మూళ్ళ జాగలోన 6 మూళ్ళ చెట్టు బుట్టే, 6 మూళ్ళ చెట్టుకేమో 12 మూళ్ళ పండు బుట్టే. కాళ్ళు లేని వాడే పోయేరా, చేతులు లేని వాడే కోసేరా, నోరు లేని వాడే తినేరా. దీని గాలిలో మాయ తెలుసుకున్నా తెలియదాయేరా, తెలుసుకుంటే పరిపూర్ణుడాయేరా. దీని గాలిలో మాయ ఎంత తెలిసిన తెలియదాయేరా. పల్లెటూళ్ళలో భిక్షుకులుగా పాడుకునే పాట నేను విని మీకు చెప్పానమ్మా, ఎక్కడో సేకరించి. ఎంత గొప్ప తత్వం ఉందండి భిక్షుకులు పాడుకునే పాట. నిజంగా ఈ పాట పాడే భిక్షుకులు ఆది భిక్షువైన పరమేశ్వరుడు స్వరూపం కదండి వాళ్ళు. ఇంత జ్ఞానాన్ని మనకు అందించి గుప్పుడు బియ్యం మన దగ్గర తీసుకుంటున్నాడంటే వాడు మోసపోతున్నాడండి, మనం బాగుపడ్డామండి. వాడికి గుప్పుడు బియ్యం ఇచ్చాం మనం, కానీ గొప్ప తత్వాన్ని మనకిచ్చాడు. ఈ దేశంలో హరిదాసులు అందరూ అంతేనండి. పిడికెడు బియ్యము ప్రీతిగా గైకొని హరినామధనమిచ్చు కరుణతోడా అని రాశాను నేను సంక్రాంతి గురించి సాగర ఘోషలో. హరిదాసులు ఎంత గొప్పవాళ్ళు. పిడికెడు బియ్యము ప్రీతిగా గైకొని హరినామధనమిచ్చు కరుణతోడ. మన దగ్గర ఓ గుప్పుడు బియ్యం తీసుకున్నారు, మన 1 కోటి జన్మలకు సరిపడా హరినామం అనే పుణ్యం ఇచ్చారు. ఎంత త్యాగమూర్తులు వాళ్ళు. వాళ్ళు చాలా తక్కువ బేరం అండి. అంత గొప్ప హరినామాన్ని మనకిస్తూ బియ్యం తీసుకోవడం ఏంటండి? బియ్యం ఎవడైనా ఇస్తాడు, భగవద్భక్తి ఎవడిస్తాడండి? జ్ఞానం వస్తుందా? 1 కోటి జన్మలెత్తితే మాత్రం, 1 కోట్ల రూపాయలు ఉంటే మాత్రం అది స్వామి పంచిపెట్టాడు. తత్వంబుల్ కథల్ గేయముల్ హడలెత్తించను. చివరికి అక్కడ పుట్టిన జ్వరం ఏమిటంటే ఇతర మతాల వారికి, అమ్మ బాబోయ్ వివేకానందుడు వచ్చాడు, ఈయన్ని ఇక్కడ ఉండనిచ్చామంటే మొత్తం అందరూ హిందువులు అయిపోతారు. ఎంతసేపు ఈ సంఖ్యలు లెక్కలు, ఈ లెక్కలు ఉంటాయండి వాళ్ళకి. అందుకే ఇప్పటికీ ఇతర మతాల వాళ్ళ ప్రచారాల్లో చూడండి, ఈ రంగంలో ఉండే ప్రముఖుడు ఎవరైనా అందులోకి చేరితే ఓ సినిమా నటుడు కానీ, ఓ భరతనాట్యం చేసే అమ్మాయి కానీ, ఓ గాయని కానీ, ఓ గాయకుడు కానీ, ఇక మాలాంటి ప్రవచనం చెప్పేవాడు మారాడే, ఇక వాళ్ళ పంట పండినట్టే. ఇంకా మొత్తం సికింద్రాబాద్ స్టేషన్ నిండా బొమ్మలు వేసేస్తారు. ఫలానా వారు వారు మారారు, మీరు మారండి. ఏమిటి మారడం నాకు అర్థం కాదు. వెర్రి ప్రచారం కానీ మారడం ఏంటండి? పార్టీ మారడమా? మతం మారడం అంటే? మతం మారితే దేవుడు కనపడతాడా? పిచ్చి మాటలు. కానీ అసలు దేవుడికి 2 మతాలు ఉంటాయా? 2 మతాలు 2 దేవుళ్ళు ఉంటే దేవుడు అవుతాడు ఆయన? మనలాగా జీవుడు అవుతాడు. ఎక్కడికి మారుతాం? దేంట్లోకి మారుతాం? అంతా ఆయన అయినప్పుడు మరి వాళ్ళు అంగీకరిస్తున్నారు ఆ విషయాన్ని. అంతటా నిండినవాడు దేవుడు కాదు. ఆ దేవుడు మా దేవుడు, మా దేవుడు మీ దేవుడు ఉంటే వాడు దేవుడు అవడమ్మా. దేవుళ్ళు ఆడేవాడు అవుతాడు, జీవుడు అవుతాడు. ఇంతమంది దేవుళ్ళు ఉంటారా? ఎంతమంది నాయకులు ఉంటారు, ఎంతమంది కవులు ఉంటారు, ఎంతమంది పండితులు ఉంటారు, ఎంతమంది ఊరికే అప్పడాలు ఉంటాయి. దేవుళ్ళు ఎంతమంది ఉండరండి ఎక్కడ? ఉన్నది ఒకే ఒక శక్తి. దాన్ని నువ్వు పిలిచే పేర్లు ఇవన్నీ. వాడు పిలిచిన పేరు మనకి ఇష్టం లేదు, మన పేరుతో పిలవాలి. ఎందుకని? ఆ జనాభా కార్డులో ఆ పేరు ఉంటే మన జనాభా అని చెప్పుకోవచ్చు. రేపొద్దున మన నాయకులం కావచ్చు. ఇక్కడ మన రాజకీయాలు, మన డబ్బు మనం బాగా సంపాదించు. ఇదే కదా స్వార్థం వెనకాల, మతం మార్పిడి వెనకాల. అంతకంటే ఊరికే మారు మనసు ఏమిటా మారు మనసు? వంకర ప్రచారాలండి. నేను ఆ భయం అక్కడ కలిగించాడు ఆయన. అడలెత్తిపోయారండి ఇతర మతాల వాళ్ళు. ఏమో ఇదంతా మొత్తం హిందూ దేశం అయిపోతుంది. కానీ స్వామి అవన్నీ ఆశించలేదు, అవన్నీ లెక్క పెట్టలేదు. నాకు అనవసరం ఇదంతా. వాళ్ళు హారతులు పెట్టారు స్వామి. కారణం భౌతిక కంక్షలందగిలి బండలు బ్రద్దలు కొట్టి శాస్త్ర సాంకేతిక విప్లవములకు కేతనమెత్తిన తెల్లవారికి నీతులు సత్యధర్మములు నేర్పిన కావిచెరంగు జోగికి ఆ జాతులుగా ఆరతిచ్చెను. ఎందుకు? ప్రచారములు ఆచరణ ప్రపూర్ణము. ఇప్పటికీ మనం నేర్చుకోవలసింది అది. ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఈ భావం అంతా తర్వాత వివరిస్తా. హిందూ ధర్మ ప్రచారం అంటారు. అసలు ఏ ధర్మానికైనా నిలబడాలంటే ఆచరణ ముఖ్యమండి, ప్రచారం ముఖ్యం కాదండి. మనం ఆచరించి తర్వాత ప్రచారం చేయాలి. దాన్ని ప్రచారం మానక్కల్లా, ఆచరిస్తున్నావా లేదా చూసుకుంటూ ప్రచారం చేయాలి. ఒట్టి ప్రచారమే చేస్తే ప్రచారం వల్ల పేరు డబ్బు అన్నీ చేరిపోగానే ఇక ఆచరణ మానేస్తామండి. ఆ గోతులో పడకుండా హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. సెలవు. తెలుగు భాషనే అలాగే కాపాడుకోవాలి.